నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీలో చనిపోయినటువంటి 41 మంది, తొక్కిసలాట్లో చనిపోయినటువంటి 41 మంది కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక విశ్రాంత జడ్జి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జితో కూడినటువంటి త్రిసభ్య కమిటీని అయితే ఒకటి వేసింది. అది సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ సిబిఐని విచారణ చేయమనింది. అదేవిధంగా ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో 3 సభ్యులు ఉన్నటువంటి కమిటీని మానిటర్ చేయమనింది. ఇదొక వార్త. టీవీకే విజయ్ ఎన్డీఏలోకి వెళ్ళబోతున్నాడు అనేటువంటి వార్త అయితే రావడం మనము గత వీడియోలో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. సో ఈ రెండు వేరు వార్తలు దయచేసి కలిపి అయితే చూడొద్దండి. టీవీకే విజయ్ ఎన్డీఏలోకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ అయితే వేశారు. వాస్తవంగా డిఎంకే వాళ్ళు ఏం చేశారంటే సిట్ వేశారు. అదేవిధంగా ఒక జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేపిస్తాము, 41 మంది ఏ విధంగా చనిపోయారు, దానికి కారణం ఎవరు అనే దాని మీద ఒక సిట్ అయితే వేయడం జరిగింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో విజయ్ వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు హియరింగ్ వచ్చింది. అందులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సినటువంటి కేసు అని చెప్పి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ 3 సభ్యులు ఉన్నటువంటి అందులో ఒకరు సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఈ విచారణ జరగాలని కూడా చెప్పడం జరిగింది. ఇది రెండు వేరు వార్తలు, దయచేసి ఈ 2 వార్తలని కలపద్దు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు విజయ్కి ఫోన్ చేశారనేటువంటి వార్త ఈనాడు పేపర్లో పెద్ద ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి ఈనాడు పేపరు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు విజయ్కి ఫోన్ చేసి కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి నడిస్తే కలిగెను విజయం అని చెప్పి ఆయనతో మాట్లాడినట్లు వార్త కూడా వస్తుంది. సో వాస్తవంగా ఏఐఏడిఎంకే పార్టీకి సంబంధించి పళనిస్వామి ఎవరైతే ఉన్నారో, మొన్న ఆయన ఒక రాజకీయ సభలో పాల్గొంటూ అక్కడ టీవీకే జెండాలు చూపిస్తే అందరం కలిసి వెళ్దాం, డిఎంకేని ఓడిద్దామని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే పార్టీని ఓడించడానికి ఒకవైపు టీవీకే పార్టీ కావచ్చు, అదేవిధంగా ఏఐఏడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ సింగిల్ పాయింట్ ఆఫ్ ఎజెండా వచ్చి ఎలాగైనా డిఎంకేని ఓడించాలి. సో మనకు ఒకటే అజెండా ఉన్నప్పుడు మనం ఎందుకు కలిసి వెళ్ళకూడదని పళనిస్వామి ఆల్రెడీ విజయ్కి ప్రపోజల్ పెట్టినట్లు, విజయ్ దానికి స్పందిస్తూ పొంగల్ వరకు నాకు టైం ఇవ్వండి, పొంగల్ తర్వాత నా రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని నేను ప్రకటిస్తానని చెప్పినట్లు కూడా ఇక్కడ వార్త అయితే ఒకటి చూడవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు విజయ్తో మాట్లాడారు. విజయ్తో మాట్లాడి అసలు ఒక రాజకీయ పార్టీ, కొత్తగా పెట్టేటువంటి రాజకీయ పార్టీని నడపడానికి ఉన్నటువంటి లాభాలు, నష్టాలు, కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో విజయ్తో అయితే పంచుకున్నట్లు తెలుస్తోంది. తన అన్న చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎంత అంగరంగ వైభవంగా, సో ఏదో సమాజానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ ఏ విధంగా నిర్వీర్యమైపోయింది. అదేవిధంగా 2019లో తను ఒంటరిగా పోటీ చేస్తే వచ్చినటువంటి ఆ నష్టాలేమి, కష్టాలేమి, ఏ విధంగా పార్టీని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీలు ఏ విధంగా తొక్కడానికి ప్రయత్నం చేస్తాయి, ఎన్నికల్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి, అసలు పొత్తెందుకు పెట్టుకోవాలని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు వార్త అయితే ఒకటి వచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడారా? విజయ్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడి రాజకీయాల్లో రాణించడానికి తన వంతు సూచనలు అందించారనే ప్రచారం జరుగుతోంది. సో ఆయన సినిమా యాక్టరే, ఈయన సినిమా యాక్టరే, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఆ ఫాలోయింగ్, ఎలక్షనీరింగ్ని తట్టుకోవడానికి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి పార్టీలను తట్టుకుని నిలబడడానికి ఎంత కష్టపడాలనేటువంటి విషయాలు కూడా ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. తన అన్న నటుడు చిరంజీవి రాజకీయ ఆరంగేయటాన్ని ఉదాహరణగా పేర్కొంటూ ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని హితవు పలికినట్లు సమాచారం. ఒంటరిగా వెళ్తే సో ఓటు షేర్ వస్తే సరిపోదు, సీట్లు రావాలి. సీట్లు వస్తే కానీ రాజకీయంగా ఒక కొత్త పార్టీకి మనుగడ ఉండదు. సో ఏవో కొన్ని సీట్లు అయితే ఖచ్చితంగా తెచ్చుకొని ముందు పార్టీని బతికించుకోవాలి, తరువాత రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి పొత్తుల్లోకి వెళ్ళి ఏ విధంగా 100% స్ట్రైక్ రేట్ కొట్టాడో ఆ మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు విజయ్కి వివరించినట్లు తెలుస్తా ఉంది. సో అన్నాడీఎంకే భాజపా కూటమితో చేతులు కలిపి పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చునని, ఓడితే ప్రతిపక్ష నేతగానైనా ఉండొచ్చునని సూచించినట్లు వినికిడి. రాజకీయాలంటేనే ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులు. కాబట్టి మనము రాజకీయాల్లో ఉంటే ఎన్ని సీట్లు గెలుచుకుంటాం
దోచుకున్నామని లెక్క చూస్తారే కానీ ఎంత పర్సెంట్ ఓటు వచ్చిందని ఎవ్వరూ దాన్ని లెక్కలోకి తీసుకోరు. మీరు ఒంటరిగా పోటీ చేయడం వల్ల అధికార డిఎంకే పార్టీకి లాభం చేకూరుతుంది. మీరు అనుకుంటున్నట్లు డిఎంకేని ఓడించడానికి మీరు ఒంటరిగా పోటీ చేస్తే ఓడించడం కష్టము. సో డిఎంకేకి ప్రధాన శత్రువులుగా ఉన్నటువంటి ఏఐఏడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆల్రెడీ ఎన్డీఏలో కూటమిగా ఉన్నాయి. మీరు కూడా ఆ కూటమిలో చేరితే కొన్ని సీట్లు గెలవచ్చును. అదేవిధంగా గెలిస్తే ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చును, లేదా ఓడిపోతే కూడా కొన్ని సీట్లు గెలుస్తారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా అయినా వస్తుంది. ముందు రాజకీయ పార్టీని బతికించుకోండి, తరువాత రాజకీయాలు చేయండి అని చెప్పి ఆయనైతే హితవు పలికినట్లు. సో మీకు రాజకీయాలుగా ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. కూటమి చర్చలకు ఈపీఎస్ ప్రయత్నాలు, కొత్త స్నేహం కోసం కాంగ్రెస్లో ఒక వర్గం పట్టు. సో అందరి బాధ ఒక విధంగా ఉంటే కాంగ్రెస్లో ఒక వర్గం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకేతో స్టాలిన్తో పొత్తులో ఉంటే ఒక వర్గము మనం టీవీకేతో వెళ్దాము, ఎక్కువ సీట్లు తీసుకుందాము, డిఎంకేతో వెళ్తే తక్కువ సీట్లు వస్తాయి, టీవీకేతో కనుక మనం పొత్తులోకి వెళ్తే ఎక్కువ సీట్లు అడగచ్చని. కాంగ్రెస్ వాళ్ళకి తెలియంది ఏమంటే డిఎంకేతో కనుక పొత్తులో కనుక వెళ్లకుండా వేరే ఇతర పార్టీలో ఏ పార్టీతో పొత్తులో వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో వచ్చేది గుండు సున్నా. అది తెలియకుండా నోటికి వచ్చినట్లు ప్రకటనలు అయితే చేస్తా ఉన్నారు. కరూరు తొక్కిసలాట దుర్ఘటన తర్వాత టీవీకే కేంద్రంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు విజయ్తో కూటమి చర్చలకు అన్నా డిఎంకే ప్రయత్నాలు, మరోవైపు టీవీకేతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్లోని ఒక వర్గం పట్టుబెడుతున్నాయి. కానీ ఈ కాంగ్రెస్ డిఎంకేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనేటువంటి వార్త రావడంతో అక్కడ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయానిధి స్టాలిన్ చెయ్యి మనల్ని వదిలి వెళ్ళదు అని చెప్పి ప్రకటించడం కూడా మొన్న రాజకీయ సభలో ఎక్కడో ప్రకటించినట్లు కూడా వార్తలు వస్తుంది. సో కాంగ్రెస్ డిఎంకే అయితే ఖచ్చితంగా అది ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఇండియా కూటమిగానే పోటీ చేస్తుందని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ లేనిందల్లా ఇప్పుడు ఎన్డీఏలోకి విజయ్ వస్తాడా, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తాడా, లేదా ఇతర చిన్న పార్టీలతో పొత్తుల్లోకి వెళ్తాడా అనేది ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ రాలేదు. సో విజయ్ అభిమానులు మాత్రము ఏఐఏడిఎంకేతో పొత్తులో వెళ్ళాలని చెప్పి ఎక్కడైతే ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి రాజకీయ మీటింగ్లు జరుగుతున్నాయో అక్కడంతా పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏఐఏడిఎంకే జయలలిత పార్టీకి సంబంధించినటువంటి పళనిస్వామి ఆల్రెడీ విజయ్తో మాట్లాడి ఆయనకు పూర్తి మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీకు శత్రువు డిఎంకేనే, మాకు శత్రువు డిఎంకేనే, బీజేపీకి శత్రువు డిఎంకేనే, కాబట్టి మనమందరము కలిసి మన శత్రువును ఓడిద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టినట్లు వార్త వచ్చింది. అదేవిధంగా అదే మీటింగ్లో 55 సీట్లు టీవీకే వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అడుగుతా ఉన్నారు. సో ఈ సీట్లు మరియు ఈ పోస్టులకు సంబంధించి మనం ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి డెసిషన్ మేకర్స్ అంతా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి నేను అమిత్ షా గారినో నరేంద్ర మోడీ గారినో కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను. మీరు పొత్తు పెట్టుకోవడానికి కనుక మీకు ఇష్టం ఉంటే మీరు కనుక చెబితే దాన్ని బట్టి మనం మాట్లాడదామని ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి అయితే విజయ్కి చెప్పినట్లు తెలుస్తుంది. ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏమంటే ఆ 41 మంది చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంతవరకు పరామర్శించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్ వచ్చి నెక్స్ట్ వీక్లో అయితే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబాలను పరామర్శించబోతున్నాడని, 41 కుటుంబాలను దత్తత తీసుకోబోతున్నాడని, జీవితాంతము ఆ 41 కుటుంబాలకు మీకు పెద్ద దిక్కుగా ఒక పెద్దన్నగా నేను ఉంటానని చెప్పి భరోసా కూడా కల్పించబోతున్నాడు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అర్జున్ అనే ఆయన ప్రకటించడం కూడా జరిగింది. మరి ఇంకా వచ్చే వారంలో ఆ 41 కుటుంబాలను విజయ్ అయితే పరామర్శించడానికి వెళ్తున్నాడు. సో సిబిఐ ఎంక్వైరీ అయితే ఇక లాంఛనమే. సిబిఐ ఎంక్వైరీ మొదలు కాబోతుంది. సిట్టింగ్ జడ్జి ద్వారా సిబిఐ ఎంక్వైరీ జరగబోతుంది. ఈ ఎంక్వైరీని 3 త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు పర్యవేక్షించబోతున్నారు. సో నిజంగా డిఎంకే తప్పు చేసిందా లేదా టీవీకే తప్పు చేసిందా, ఎవరి తప్పు, ఎందుకు 41 మంది చనిపోయారు, దీని వెనక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేటువంటి విషయాలను బయటకు తీసుకురావడానికి సిబిఐ ఎంక్వైరీ అయితే వేయడం జరిగింది.
మొత్తానికి విజయ్ అయితే ఎన్డీఏలోకి వెళ్ళబోతున్నాడు అనేటువంటి వార్త తమిళనాడులో చక్కర్లు కొడుతోంది. దానికి బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ గారు విజయ్తో మాట్లాడాడని, సో తాను కూడా పార్టీ పెట్టినటువంటి కొత్తల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, దాన్ని ఏ విధంగా అధిగమించాడు, సో ఒంటరిగా వెళ్తే లాభాలేంది నష్టాలేంది, పొత్తులో వెళ్తే లాభాలేంది నష్టాలేంది, సో ఒక రాజకీయ పార్టీని తను ఎలా కాపాడుకోగలిగాడు, 100% ఎలా స్ట్రైక్ రేట్ కొట్టగలిగాడు, ఎలా ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు, సో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి మొత్తం విషయాలను విజయ్తో పంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి విజయ్ అయితే కనుక పొంగల్ వరకు నన్ను వదిలేయండి, అంటే సంక్రాంతి వరకు నన్ను వదిలేయండి, తరువాత నా రాజకీయ వ్యూహం ఏందనేది నేను ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. మొత్తానికి టీవీకే పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలన్నా పొత్తులో వెళ్తే ఎవరితో పొత్తులోకి వెళ్ళాలి అని చెప్పి క్లారిటీ అయితే లేదు. కానీ టీవీకే క్యాడర్ కావచ్చు, అదేవిధంగా విజయ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాలిన్ అయితే ఓడించాలి, డిఎంకే పార్టీని ఓడించాలి విజయ్. సో ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తులో వెళ్ళినా మాకు అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు బహిరంగంగానే వాళ్ళైతే ప్రకటనలు చేయడము, వాల్ పోస్టర్లు ముద్రించి మరి అతికించడము, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ర్యాలీల్లో భారీ సంఖ్యలో పాల్గొనడం కూడా జరుగుతోంది. సో విజయ్ ఫ్యాన్స్ నుంచి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. డిఎంకేని ఓడించాలి, డిఎంకేని ఓడించడానికి మీరు ఎవరితో జత కట్టినా మాకు ఇబ్బంది లేదని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని అయితే అధినేతకు అందజేయడం జరిగింది. ఇప్పుడు విజయ్ అయితే కనుక పొంగల్ వరకు నేనేం మాట్లాడను, పొంగల్ తర్వాత నా యొక్క కార్యాచరణ నేను ప్రకటిస్తానని చెప్పాడు. మరి చూద్దాం, మరి సంక్రాంతి తర్వాత తమిళ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతుందో. ప్రస్తుతానికైతే తమిళనాడు రాజకీయాలు మొత్తం విజయ్ చుట్టూనే తిరుగుతూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.